ఢిల్లీలో జరిపిన డ్రగ్స్ ఆపరేషన్లో తెలంగాణ ఈగల్ పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. డ్రగ్స్ ముఠా ప్రధాన సూత్రధారి నైజీరియా వాసి నిక్గా గుర్తించిన పోలీసులు ఇప్పటికే 50 మందిని అరెస్టు చేశారు. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, డ్రగ్స్ ఆపరేషన్లో ఈగల్ పోలీసులు సాధించిన పురోగతి ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈగల్ పోలీసులు తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంబంధించిన పోలీసులు కీలక ఆపరేషన్లు అయితే చేపట్టడం జరిగింది. దీంట్లో భారీ ఎత్తున నైజీరియన్ దేశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం 50 మందికి పైగా కూడా వీసా గడువు ముగిసినా గానీ ఇక్కడే వివిధ వ్యాపారాలు చేస్తూ తర్వాత డ్రగ్స్ వ్యాపారాన్ని కూడా చేస్తున్నట్లయితే అధికారులతో గుర్తించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ ఈగల్ పోలీసులు తర్వాత ఢిల్లీతో పాటు విశాఖపట్నం వివిధ ప్రాంతాలకు సంబంధించి 20 ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహించడం జరిగింది. ఢిల్లీలో ఎక్కువగా నైజీరియన్ దేశస్తులు కూడా వీళ్ళంతా ఒకే చోట ఉండడం, తర్వాత అక్కడ నుంచి డ్రగ్స్ కూడా దేశవ్యాప్తంగా కూడా డ్రగ్స్ వివిధ రూపంలో కూడా డెలివరీ చేస్తున్నట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇటు పాదచారులకు సంబంధించి కానీ తర్వాత బట్టల రూపంలో దాల్చి తర్వాత డ్రగ్స్ అయితే వివిధ రూపంలో కూడా కస్టమర్లకు కూడా వీళ్ళంతా విక్రయాలు జరుపుతున్నట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా 2000 మందికి పైగా వీళ్ళు విక్రయాలు నిర్వహించి కస్టమర్లకు సంబంధించి కూడా డ్రగ్స్ అందించారని చెప్పి కూడా ప్రధానంగా ఈగల్ పోలీసులు అయితే ఈ విచారణలో అయితే గుర్తించడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు వివిధ ఖాతాల్లో మ్యూరల్ ఖాతాలకు సంబంధించి ఖాతాల్లో కూడా కోట్లాది రూపాయలు కూడా వీళ్ళంతా లావాదేవీలు జరిపినట్లు ప్రధానంగా విచారణలో అయితే తేలడం జరిగింది. మొత్తం 107 బ్యాంక్ ఖాతాలను అయితే ప్రస్తుతం స్తంభింపజేసిన పోలీసు అధికారులు మొత్తం ఈ దాడులు మొత్తం 3 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ కూడా ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో కొకైన్, హెరాయిన్ తర్వాత మెథాంఫెటమిన్ సంబంధించిన వాటితో పాటు తర్వాత మిగతా డ్రగ్స్ సంబంధించిన కూడా మాత్రలను అయితే అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. డ్రగ్స్ మాఫియా సంబంధించి ఎక్కువగా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా విద్యార్థి వీసాలపై వచ్చినట్లయితే అధికారులు గుర్తించి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చదువులు మానేసి కేవలం డ్రగ్స్ వ్యాపారాన్ని టార్గెట్ చేసుకుంటూ కూడా వీళ్ళంతా డ్రగ్స్ వ్యాపారం కొనసాగిస్తారని చెప్పి కూడా అధికారులు విచారణలో చాలా కీలకమైన విషయాలు అయితే రాబట్టడం జరిగింది. కానీ దేశంలో ఇంకా నైజీరియాకు సంబంధించి ఎక్కువగా అంటే నైజీరియా దేశం నుంచి కూడా డ్రగ్స్ ను హెరాయిన్ కానీ కొకైన్ కానీ ఆ దేశానికి తీసుకువచ్చి ఇటు మెయిన్ మెట్రోపాలిటిక్ సంబంధించిన సిటీలన్నీ టార్గెట్ చేసుకుంటూ కూడా ఈ డ్రగ్స్ దందా నిర్వహించడంతో పాటు కోట్లాది రూపాయలకు సంబంధించి ఇటు మనీ ల్యాండింగ్ పాల్పడుతూ తర్వాత ఆర్థికంగా వాటికి సంబంధించిన మ్యూల్ ఖాతాల ద్వారా కూడా లావాదేవీలు జరుపుతున్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. వారందరినీ కూడా ఇటు కేవలం అంటే హైదరాబాద్ లో కొన్ని రోజుల కింద కూడా ఏదైతే రెస్టారెంట్ కానీ తర్వాత ఒక కేసులకు సంబంధించి కూడా చాలా కీలకమైన విషయాలు రాబట్టిన పోలీసులు ఆ లీడ్ తీసుకొని ఇటు ఢిల్లీలో దాదాపు 15 రోజుల పాటు కూడా నిఘా అక్కడ ఉంచి తర్వాత నిఘాలో భాగంగా కూడా వీళ్ళంతా చేయడం జరిగింది. దాంట్లో ఇక్కడ తెలంగాణ పోలీసులు ఎక్కడైతే కేసులు నమోదు చేసి ఆ కేసులో ఉన్న వారిని మాత్రం ఇక్కడికి హైదరాబాద్ కి తీసుకొచ్చి మిగతా వారిని అందరినీ కూడా డిపార్ట్ చేయడానికి కూడా అధికారులు అయితే ప్రస్తుతం చర్యలు అయితే తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా వారి దేశాలకు పంపించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇటువైపు రాకుండా కూడా గట్టి చర్యలు తీసుకున్నందుకు కూడా ఇటు ఢిల్లీ పోలీసులు కానీ తర్వాత తెలంగాణ పోలీసులు కూడా చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారికి సంబంధించి కూడా ఇంకా విచారణ జరిగినట్లయితే చాలా కీలకమైన విషయాలు అయితే రాబట్టవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఏదో చోట ఈ డ్రగ్స్ సంబంధించి హెరాయిన్ నుంచి పట్టుబడితే ఖచ్చితంగా అది నైజీరియా దేశానికి సంబంధించింది ఉంటుందని చెప్పి కూడా పోలీసుల విచారణలో కూడా వెలుగు రావడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ఇటు తెలంగాణ పోలీసులు ఈగల్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో డ్రగ్స్ ను పూర్తిగా రాష్ట్రానికి రానియకుండా కూడా అన్ని రకాల వైపులా చర్యలు తీసుకునేందుకైతే సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈగల్ పోలీసులు ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.